ముందుగా శనగపిండి తీసుకుని దాంట్లో సాల్ట్, కారం, పసుపు వేసి ఇంతకీ ఏం చేయాలో చెప్పలేదు కదండీ! మనం ఇప్పుడు అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. హలో ఫుడీస్! కారం, ఉప్పుతో పాటు కొంచెం సోడా కూడా వేసుకుని బాగా కలిపి తర్వాత వాటర్ కూడా వేసుకొని ఇలా మనం బజ్జీలకి ఎంత తిక్కగా కావాలో అలాగా కలుపుకుని అరటికాయలు కూడా మీకు నచ్చినట్టు ముక్కలుగా కోసుకొని ఇలా అయితే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు అటు ఇటు బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలుగా తీసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత బజ్జీలని మధ్యగా కట్ చేసి దాంట్లో ఈ ఉల్లిపాయలు పెట్టుకొని తింటే అసలే క్లైమేట్ వర్షం పడుతుందేమో సూపర్ ఉంటదండి. చూడడానికి కూడా చాలా బాగుంది. మీకు నోరూరుతుంది కదా! అయితే లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా!